నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? గోవిందన్న. గోవిందు. ఆ. ఏ ఊరన్నా? బూంది మడగలన్న. బొందిమడుగుల గ్రామము, మండలము తుగ్గిలన్న. తుగ్గలి మండలము, జిల్లా కర్నూలు జిల్లాన. కర్నూలు జిల్లాన. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలము, బొందిమడుగుల గ్రామము. గోవిందు రైతు పేరన్నా. ఏ రకం వేసినావన్నా నువ్వు ఇప్పుడు? ఇది వైశాలన్న. వైశాలి. ఆ. ఈ వైశాలి అనే రకము అంటే నీకెవరైనా చెప్పారా లేదా ఇంతకుముందు ఏమైనా వేసినావన్నా ఈ రకం నువ్వు? నేను నిరుడు సంవత్సరం వేసానన్నది. నిరుడు సంవత్సరం వేసావు. ఆ. ఎంత వేసావన్నా? నిరుడు సంవత్సరం ఎకరా 90 సెంట్లు వేసిన. నిరుడు సంవత్సరం వేసాడంట, ఎకరా 90 సెంట్లు వేసాడు. ఎంత దిగుబడి తీసావన్నా? 60 క్వింటాలు వచ్చిందన్న. 60 క్వింటాలు. ఎకరా 90 సెంట్లకి 60 క్వింటాలు దిగుబడి వచ్చిందని అంటున్నాడు. అయితే ఆ పంట చూసి నువ్వు మళ్ళా ఇదే విత్తనము తీసుకున్నావా? ఆ పంట చూసి ఈ సంవత్సరం ఇది ఇత్తనం 3 ఎకరాలు వేసిన. చూడండి రైతు సోదరులు, ఆ పంట పోయినసారి ఆ దిగుబడి చూసి మళ్ళా అదే విత్తనమే తెచ్చుకున్నాడు. ఎక్కడ తెచ్చుకున్నావు అన్న విత్తనం ఇది? ఇది యమునూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఎమ్మినూరులో తెచ్చుకున్నాడు. ఎమ్మినూరులో ఎక్కడంటే మన వాల్మీకి సర్కిల్లో ఉన్న రేవతి సీడ్స్ అనే షాపులో తెచ్చుకున్నాడు. ఈ యొక్క వైశాలి అనే రకము. మన ఏం పేరన్నా విత్తనం పేరు? వైశాలన్న. వైశాలి. మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకం అన్న ఇది వైశాలి. ఎలా ఉందన్న? అంటే పోయినసారికి కానీ ఇప్పటికి నీకు ఏమన్నా తేడాలు ఏమన్నా అనిపించిందా? లేదు నాకు పాత దానిలాగే అలాగే ఉంది, ఎక్కడేం నాకేం తేడా లేదంటావా? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరమే బాగున్నట్టు అనిపిస్తుంది అన్న. పోయిన సంవత్సరం కంటే మళ్ళీ ఈ ఈ సంవత్సరం సంవత్సరం ఇంకా ఇంకా బాగుందని అనిపిస్తుంది. బాగుంటుంది. ఓకే. ఏ రకంగా బాగుంది అనిపిస్తుంది అన్న? కాపు గాని, కలర్ గాని, కాపు కానీ కలర్ కానీ గాని, బాగుంది చెట్టు అనిపిస్తుందా? పెరుగుదల గాని. ఓకే. తెంపడానికి ఈజీగా ఉందా? తెంపడానికి మాత్రం కోత ఈజీగా ఆ, కాయ. పోయినసారి వేసినావు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా కాయ కలర్ కావచ్చు, కాయ సైజు కావచ్చు, ఏమైనా తగ్గిందా? ఏం అట్టేం కనపడలేదు అన్న. అదేం కనపడలేదు. నువ్వు పోయినసారి వేసినప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే సైజు, అదే కలరే, అదే క్వాంటిటీ ఉంది అని అంటున్నారు రైతు. ఓకేనా? అయితే ఇప్పుడు ఎంత వేసినావన్నా? ఇప్పుడు ఇది ఇప్పుడు 3 ఎకరాలు వేసింది. ఇప్పుడు 3 ఎకరాలు ఈ యొక్క వైశాలి అనే రకం వేసావు. ఓకే. ఏమన్నా ఫస్ట్ కటింగ్ అయిపోయిందన్న? ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఎంత దిగిందన్న ఫస్ట్ కటింగ్? ఫస్ట్ కటింగ్ 13 క్వింటాలు అయిందన్న. లైట్ గా 13 క్వింటాలు లైట్ గా తెంపినావు. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టాడు, పెంచుకున్నాడు. రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ఇది వచ్చేసి బొంది మడుగుల్లో మనకు అంటే ఇక్కడ తుగ్గలి, దేవనకొండ ఇదంతా ఉంది. కానీ మనకు ఎమ్మినూరులో ఒక నమ్మకంతో ఈ యొక్క వైశాలి తేజ రకం అనే విత్తనము ఈ యొక్క గోవింద్ అనే రైతు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు అంటే 3 ఎకరం దగ్గర వేసాడు. ఈయనతో పాటు ఇంకా ఎవరైనా తెచ్చుకున్నారా విత్తనాలు? ఎంతమంది తెచ్చుకున్నారన్నా? దగ్గర దగ్గర మా ఊర్లో 50 ఎకరాల కట్ట తెచ్చింటారు. 50 ఎకరాలకి. రైతు సోదరులకు తెలియదు ఏంటంటే ఇంతకుముందు ఈయన వేసిన రకం చూసి మళ్ళీ ఈ ఒక బొంది మడలు కావచ్చు, పక్కన నడిచామల కావచ్చు, పక్కన గుండకొండ కావచ్చు, ఈ యొక్క ఊర్లలో కూడా సేమ్ అదే రకం విత్తనమైనటువంటి వైశాలి అనే తేజ రకము ఈయన చూసి తీసుకోవడం జరిగింది. ఓకే అన్న. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఈ విత్తనాలు ఇప్పించినందుకు గాను మంచిదని అంటున్నారా? విత్తనాలు బాగున్నాయి. విత్తనాలు బాగున్నాయని అంటున్నారు. మొత్తానికి కాపు విషయంలో ఎలా ఉంది? కాపు అయితే బాగుంది అన్న. కాపు బాగుందా? ఓకే అన్న. కాపు బాగుంది. మచ్చ కూడా తక్కువే. మచ్చ కానీ ఇప్పుడు వైరస్ ఏమైనా తట్టుకునే గుణం ఉందంటారా? వైరస్ అయితే లేదన్న, రాలేదు. వైరస్ లేదు. చూడండి ఒకసారి పొలం చూపిస్తాం. ఇట్లా చూసుకుంటే మనము వైరస్ కూడా అండి ఎక్కడా లేదు. ఒక ముడత కావచ్చు, చేను చాలా రైతు మెయింటెనెన్స్ మాత్రము ఎక్సలెంట్ మెయింటెనెన్స్. ఎక్కడ కూడా ఎవరు పేరు పెట్టడానికి అయితే లేదు. చాలా నీట్గా ఒకే షేప్లో ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక చెట్టు అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పడానికి అసలు లేదు. మనం చూసాము. నేను వచ్చేటప్పుడు కూడా మొత్తం పొలం అంతా తిరిగి చూశాను. ఎక్కడ కూడా ఒక వైరస్ అనేది కానీ ఒక తెగులు అనేది కూడా సోకలేదు. ఇంతకుముందు మనకు మొన్న వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి ఏమన్నా తట్టుకునిందా? వర్షాలు తట్టుకునేది. ఈ యొక్క విత్తనము వర్షాలకి తట్టుకునే గుణమే అంటారా? తట్టుకునే గుణమే, బాగానే తట్టుకునే వర్షాలు. అవునవునులేండి. ఓకే. వర్షానికి కూడా తట్టుకునే గుణం అని మన రైతు మాటల్లో చెప్తున్నాడండి. ఇది వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకము వైశాలి. సరే, మరి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.